రేపు చికెన్ని మ్యారినేట్ చేస్తే చికెన్ పకోడా అంత టేస్టీగా వస్తుందన్నమాట. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేనైతే ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పాటు వదిలేసానండి. ఆ తర్వాత చికెన్ని ఫ్రై చేశాను. 2 అవర్స్ తర్వాత బయటకు తీసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ని బాగా హీట్ అవనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులో కొద్దిగా చికెన్ పీసెస్ని విడివిడిగా వేస్తూ ఈవెన్గా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఆ తర్వాత పక్కకు తీసుకోవాలి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మీకు పైన క్రిస్పీగా వస్తాయి, లోపల టెండర్గా చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది. ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడిగా పక్కకు తీసుకుని ఉల్లిపాయ ఇంకా నిమ్మకాయతో సర్వ్ చేసుకోండి. టేస్టీ చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇలా కనుక మీరు చికెన్ పకోడీ చేస్తే ఆయిల్ అనేది అస్సలు అబ్జర్వ్ చేసుకోదండి. ఈసారి నెక్స్ట్ టైం మీరు చికెన్ పకోడీ చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో